ములుగు జిల్లాలో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. మరోపక్క చెరువులు నిండి మత్తడి పోస్తున్నాయి. మరోపక్క వరద తాకికి తట్టుకోలేక రవాణా మార్గాలు మొత్తం తెగిపోయి ప్రయాణికులకు ఆటంకాలుగా మారాయి. దీంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యి గోదావరి పరివాస ప్రాంత వాసులను, జంపన్న వాగు పరిసర వాసులను ముందస్తుగా మేదైన ప్రాంతాలకు తరలించారు. మండల కేంద్రంలోని బుట్టారం గ్రామస్తులు 300 మంది పైగా పునర్వాసన కేంద్రానికి తరలించారు. వారికి కావాల్సిన ఆహారం, టిఫిన్, నీరు, ఉండడానికి వస్తువులు కల్పిస్తూ వారికి వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. వర్షాలు ఇంకా 2 రోజులు ఉండడంతో వారికి అధికారులు అక్కడే ఉంచి వర్షాలు తగ్గిన తర్వాత మళ్లీ ఊళ్ళోకి తరలిస్తామని వారు చెప్పారు. కొండాయి ఎల్ స్టేషన్ పల్లి గ్రామస్తులకు ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా అధికారులు బుట్టాను ఏర్పాటు చేస్తూ వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. వారికి కావాల్సిన సదుపాయాలు అందజేస్తున్నారని అధికారులు తెలుపుతున్నారు. జిల్లాలో పడుతున్న భారీ వర్షాల వల్ల లోకల్లో ఉన్న వాగులు, వంకలు, చెరువులు అన్నీ నిండేసి ఇక్కడున్న గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న జంపన్న వాగు ప్రాంతంలో ఉన్న ప్రజలకు ముప్పు వాటిల్లే పరిస్థితి ఉన్నందున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరియు గౌరవ కలెక్టర్ గారి, అదేవిధంగా గౌరవ జిల్లా మంత్రి వర్యులు గారి ఆదేశం ప్రకారంగా ఈ ఏటూరునాగారం మండలంలో ఉన్న అధికారులు అందరం కలిసి ఇక్కడ ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో, ఎక్కడైతే గోదావరితో ఫ్లడ్ ఎఫెక్ట్ అవుతున్నాయో, లేకుంటే జంపన్న వాగుతో ఫ్లడ్ ఎఫెక్ట్ అవుతున్నాయో ఆ ప్రాంతాలకు సంబంధించిన ప్రజలందరినీ అప్రమత్తం చేసేసి ఎక్కువగా బూటారం ప్రజలకు ఎఫెక్ట్ ఉన్నందున నిన్న వాళ్ళని పునరావాస కేంద్రం గిరిజన భవన్కు తరలించడం జరిగింది. ఆ ఊరి నుంచి ఉన్న ప్రజలందరూ దాదాపు 232 మందిని గిరిజన భవన్కు తరలించడం జరిగింది. వారికి మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం భోజనము, రాత్రి భోజనము ఏర్పాటు చేయడం జరిగింది. మంచినీళ్ళు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాష్రూమ్స్ కానీ అన్ని రకాల ఫెసిలిటీస్ చేయడం జరిగింది. శానిటైజేషన్ వర్క్ కూడా ఎప్పటికప్పుడు చేస్తున్నాము. వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా జిల్లా యంత్రాంగం కానీ ఇక్కడ అధికార యంత్రాంగం, మండల అధికార యంత్రాంగం కానీ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి వాళ్ళకు నోటు లేకుండా చేస్తున్నాము. అదేవిధంగా ఈ వర్షం అనేది ఇంకా 2 రోజులు ఉన్నందున ఈ 2 రోజులు కూడా నేను ఇక్కడే వచ్చేసి పరిస్థితిని బట్టి మళ్ళీ ఎట్లా తీసుకొచ్చినామో అట్లే వాళ్ళ గృహాలకు తరలించినప్పుడు, అదేవిధంగా ఇంకా ఎవరికైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటే ఏ విలేజ్కైనా వాళ్ళని కూడా తరలించడానికి కూడా ఇంకా వేరే 2-3 వసతి గృహాలు కూడా ఉన్నాయి. అక్కడ కూడా అంతా క్లీన్గా, నీట్గా చేసి పెట్టుకున్నాము. అక్కడ అవసరమైతే పరిస్థితిని బట్టి వాళ్ళని కూడా తరలిస్తాము. వాళ్ళకు కూడా ఎటువంటి లోటు లేకుండా వాళ్ళ ఇంట్లో ఏ విధంగా అయితే వాళ్ళు వంటలు చేసుకుంటున్నారో, వాళ్ళ ఇంట్లో ఏ విధంగా అయితే వాళ్ళు ఉంటున్నారో అదేవిధంగా ఇక్కడ కూడా ఏ లోటు లేకుండా మేము చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము.